ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం నేను మళ్ళీ మంచి సెల్ఫ్ ఎర్నింగ్ యాప్స్ ఒక 2 తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూసుకుంటే మనకి ఇన్స్టెన్స్ క్యాష్ అని చెప్పి ఒక యాప్ వచ్చింది, తర్వాత బ్యాడ్ క్రెడిట్ యాప్ వచ్చింది అనమాట. పేరుకే బ్యాడ్ క్రెడిట్ మంచి అప్లికేషన్ అండి, అదేం ప్రాబ్లం లేదు. పేర్లు అలా ఏ పేరు దొరక్క వీళ్ళు యాప్ డెవలపర్స్ రకరకాలుగా పేర్లు పెట్టేస్తున్నారు, మీరేం భయపడకండి. ఇక్కడ ఇన్స్టెంట్ క్యాష్ మాత్రం చాలా బాగుంది యాప్. కొంచెం ఇందులో టాస్క్ ఎక్కువ ఉంది, కాకపోతే ఎక్కువ మనీ కూడా ఇందులో మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, ఇది యాప్ ఓపెన్ చేసుకోగానే బటన్ మీద క్లిక్ చేసుకొని చూద్దాం. ఇక్కడ టాస్క్ ఉంది చూసారా, ఇంటర్ఫేస్ మాత్రం యాప్ బాగుంది చూసేదానికి. టాస్క్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. టాస్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకి మొత్తం టాస్క్ 1 2 3 4 5 టాస్క్ దాకా ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మొత్తం 5 టాస్క్ ఉన్నాయన్నమాట. అయితే ఫస్ట్ టాస్క్ మనం కంప్లీట్ చేస్తేనే సెకండ్ టాస్క్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ టాస్క్ మీద నేను క్లిక్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టాస్క్లో మనకి 40 ఇంప్రెషన్స్ ఉన్నాయి, 1 క్లిక్ 1 డౌన్లోడ్ ఉంది. అంటే 20 ఇంప్రెషన్స్ తర్వాత 1 క్లిక్ వస్తుంది, ఇంకొక 20 ఇంప్రెషన్స్ తర్వాత 1 డౌన్లోడ్ వస్తుంది అనమాట. ఆ విధంగా ఇందులో టాస్క్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గో ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని యాడ్ వస్తే దాన్ని బ్యాక్ చేసేయండి. కాసేపు వెయిట్ చేస్తే మనం ఒక ఇంప్రెషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇలాగే ఇందులో ఒక 20 ఇంప్రెషన్స్ ఎన్ని వస్తే అన్ని మీరు కంప్లీట్ చేసేయండి. తర్వాత క్లిక్ వచ్చినప్పుడు మాత్రం ఫుల్ స్క్రీన్ వస్తుంది కదా, ఆ ఫుల్ స్క్రీన్ యాడ్ మీద మీరు క్లిక్ చేసుకొని ఎక్కడ ఓపెన్ అయితే అక్కడ 30 సెకండ్స్ వెయిట్ చేసి మళ్ళీ బ్యాక్ తీసుకుంటే మీకు క్లిక్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాల్ టాస్క్ కోసం అయితే సేమ్ టు సేమ్ లాస్ట్లో వచ్చిన ఫుల్ స్క్రీన్ యాడ్ మీద క్లిక్ చేసుకొని అది ప్లే స్టోర్ తీసుకెళ్తే ఎక్కడ తీసుకెళ్తే అక్కడ ప్లే స్టోర్కి వెళ్ళిపోండి. మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయండి, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి 6 MBకి సంబంధించిన ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేయండి, మీకు టాస్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ 2లోకి వెళ్ళి అక్కడ ఎన్ని ఉన్నాయో నాకైతే తెలీదు. ఫస్ట్లో దాంట్లో 40 ఉన్నాయి, సెకండ్ దాంట్లో కూడా అన్నీ ఉండొచ్చు, లేదా ఇంకొంచెం తక్కువ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది. విత్డ్రా ఆప్షన్లోకి వెళ్ళి మనం పేటిఎంకి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడే మనకు బ్యాలెన్స్ కూడా షో చేస్తూ ఉంటుంది. ఇక్కడ మినిమం 10 రూపీస్ అని ఇక్కడ చూపిస్తున్నారు కంపెనీ వాళ్ళ తరపు నుంచే. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. 10 రూపీస్ అయిన తర్వాత పేటిఎం నంబర్ ఇచ్చేసి ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా ఇందులో ఇవ్వబడింది. మై ఎర్నింగ్లో కావాలంటే మొత్తం డీటెయిల్గా మనం చూసుకోవచ్చు. ఓకే, ఇది కట్ చేసుకుంటున్నాను దీని సంగతి ఇది. తర్వాత బ్యాడ్ క్రెడిట్ని కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసుకుంటే ఇది ఫస్ట్ రిడీమ్ ఇన్స్టెంట్ ఆ టైప్ యాప్ అనమాట. ఇక్కడ పైన నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆప్షన్స్ రకరకాలుగా చూపిస్తుంది. ఇక్కడ మనం మధ్యలో టాస్క్ కనిపిస్తుంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి టాస్క్ కనిపిస్తుంది. ఇక్కడ టాస్క్ మనం చూసుకుంటే ఇందులో 98 ఇంప్రెషన్స్ ఉన్నాయి, 2 క్లిక్స్ 5 ఇన్స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఇంప్రెషన్ టైం మీద క్లిక్ చేసుకొని ఇందులో కూడా మనం ఇంప్రెషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవచ్చు. రకరకాలుగా వీళ్ళు పెడుతున్నారు టైం పాస్ కోసం. వాళ్ళు కూడా ఆలోచించి ఏం పెట్టాలో రకరకాలుగా పెడుతున్నారు ఒక్కొక్క యాప్లో. సరే, ఏది పెట్టినా కానీ మనం కొంచెం సేపు మన అవసరం కాబట్టి తప్పదు. అలా వెయిట్ చేసినట్లయితే మనకు ఒక ఇంప్రెషన్ అయిపోతుంది. ఇలాగే ఇందులో కూడా ఒక 15 ఇంప్రెషన్స్ అలా ఉంటాయి. కంప్లీట్ చేసేయండి. 15 కూడా ఉండదు, 14 12 నుంచి 15 లోపల ఉండొచ్చు. అలా కంప్లీట్ చేసేయండి. చేసేసుకున్న తర్వాత మీకు క్లిక్ చేయమని వస్తుంది. అప్పుడు ఫుల్ స్క్రీన్ యాడ్ మీద మీరు క్లిక్ చేసుకొని క్లిక్ అయితే 30 సెకండ్స్ వెయిట్ చేసి బ్యాక్ తీసుకుంటే క్లిక్ టాస్క్ కంప్లీట్ అవుతుంది. ఇన్స్టాల్ టాస్క్ కోసం అయితే ఇంకొక టాస్క్లో మళ్ళీ ఇంకొక 15 ఇంప్రెషన్స్ చేసేసుకున్న తర్వాత వచ్చిన ఫుల్ స్క్రీన్ యాడ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ ఇచ్చిన యాప్ ఇన్స్టాల్ చేయండి, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి 6 MB యాప్ మీరు ఇన్స్టాల్ చేయండి. టాస్క్ కంప్లీట్ అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి వ్యాలెట్లో బ్యాలెన్స్ చూసుకోవచ్చు. బ్యాలెన్స్ మొత్తం మీకు ఇందులో అయిన తర్వాత 3 రూపీస్ ఉంటుంది ఫస్ట్. ఇక్కడ పేటిఎం ఆప్షన్లోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. 3 రూపీస్ కానీ 4 రూపీస్ కానీ ఉంటుంది. అలా అయిన తర్వాత మీ పేటిఎం నెంబరు అమౌంట్ ఇచ్చేసి సెండ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఫస్ట్ పేమెంట్ అయితే ఇన్స్టెంట్గా వస్తుంది. ఉదయం టైంలో రాత్రి పోయి చేస్తే ఇన్స్టెంట్గా రాదు. ఉదయం 9 9:30 నుంచి 4 లోపల అయితే సాయంత్రం 4 6 లోపలైతే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా మీరు ఇందులో చేసుకోవచ్చు. ఓకే, ఇంకా చాలా అయిపోయింది. ఏదైతే గివ్ అవే ఉందో ఆ గివ్ అవే నేను అనౌన్స్ చేశాను. ఇక్కడ టెలిగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ గివ్ అవే నేను సెలెక్ట్ చేశాను నిన్నటిది. హోమ్ ఫర్ సేల్ యాప్లో ఒక 3 విన్నర్స్, ఎక్కువ మంది జాయినింగ్ కాలేదు, 26 మెంబర్స్ అయ్యారు. నాకు కొంచెం జాయినింగ్స్ తక్కువగానే ఉన్నాయి. జాయినింగ్స్ పెరిగే కొద్దీ నేను కూడా పెంచుదాను, ఒక 50 వరకు పెంచుదాం అనుకుంటే రావట్లేదు. 3 రూపీస్ చాలామంది నేను పేర్లు చెప్తున్నాను కానీ
ఒక నలుగురు చెప్తే ముగ్గురు పంపిస్తున్నారు. అందరూ పంపించండి, ఏం ప్రాబ్లం లేదు. ఒక చిన్న గిఫ్ట్ లాంటిది అది. గిఫ్ట్ రూపాయ 3 రూపాయల అనేది చూడకండి. గిఫ్ట్గా మీరు తీసుకోండి. ఎక్కువ డబ్బులు ఉంటే గిఫ్ట్, తక్కువ ఉంటే గిఫ్ట్ కాదని కాదు కదా. గిఫ్ట్గా అనుకోండి. మీరేం ఇబ్బంది పడకుండా నాకు పంపించండి. నాకు టెలిగ్రామ్లో మీ పేటిఎం నెంబర్, రిజిస్టర్ జీమెయిల్ పంపించండి, నేను మీకు పంపిస్తాను. మీరు తప్పకుండా ఇది వాడుకోండి. ఇంకా నాకు 5000 సబ్స్క్రైబర్స్ ఇంకా కాలేదు, ఇంకా ఎక్కువ జాయినింగ్ కాలేదు. ఇంకా ఎక్కువ జాయినింగ్ అయితే 5000 సబ్స్క్రైబర్స్ అయినా కానీ, లేదా కొంచెం ఎక్కువ జాయినింగ్ అయితే తర్వాత నేను 5 రూపీస్ కూడా, 3 రూపీస్ది పోయి 5 రూపీస్ కూడా చేద్దామనే ఆలోచన ఉంది. ఇంకోటి ఏంటంటే 4800 నాకు సబ్స్క్రైబర్స్ అయ్యారు ఇంతవరకు. ఇంకొక 200 కనుక అయిపోతే 5000 అవుతుంది. 5000 అయినప్పుడు ఒక సెలబ్రేషన్ లాగా ఏదైనా చేసి, అప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నా అంటే ఒక యాప్ ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఒక్కరిని కూడా వదలకుండా 5 రూపీస్ ఇద్దామని అనుకుంటున్నాను. లేదా ఇంకో టైప్లో కూడా ఏదైనా ఆలోచిస్తాను. మీరు మాత్రం యాక్టివ్గా ఉండండి టెలిగ్రామ్లో. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.